హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. స్వప్న ఏంటి ఇక్కడ ఏదో ఓపెన్ చేస్తుంది, అన్బాక్సింగ్ చేస్తుంది అనుకుంటున్నారా? స్టవ్ తీసుకున్నామండి. తీసుకొని కూడా దాదాపు 3, 4 నెలలు అవుతుంది. కానీ ఓపెన్ చేస్తే చూసి మళ్ళీ పైనైతే పెట్టేసామన్నమాట. ఎందుకు స్వప్న ఎందుకు యూజ్ చేయట్లేదు? ఎందుకు తీసుకున్నారు అనుకుంటున్నారా? చెప్తానండి. నేనొచ్చేసి మా వారు స్టవ్ తీసుకుంటానన్నప్పుడు అంటే అది కూడా స్టీల్‌ది అయ్యుంటదిలే అనుకున్నాను. కానీ ఇది ఓపెన్ చేసి చూసిన తర్వాత గ్లాస్‌దండి. చూడండి ఓపెన్ చేశాక మీకు కూడా చూపిస్తాను. నిజానికి నాకు ఈ గ్లాసు స్టవ్ అంటే చాలా భయమనమాట. నేను చాలా వీడియోస్‌లో చూశాను ఇంతకుముందు. ఈ మధ్య కూడా జరుగుతూనే ఉన్నాయి. గ్లాస్‌వి స్టవ్‌లు పేలుతూ ఉన్నాయి అనైతే చెప్తూ ఉన్నారు. దానికి రీజన్ అయితే చెప్పట్లేదండి. ఎందుకు పేలుతున్నాయి ఏంటనేది. కానీ మా స్టవ్ పేలింది అని ఇట్లా చాలా వీడియోస్ అయితే చూశాననమాట. ఇన్‌స్టాలో, రీల్స్‌లో, యూట్యూబ్‌లో చాలానే చూశాను. నాకు అప్పటినుంచి ఈ గ్లాస్ స్టవ్ అంటే చాలా భయమనమాట. దీన్నైతే అసలు యూజ్ చేయకూడదనైతే అనుకున్నాను. కాకపోతే మా వారైతే నాకు చెప్పలేదు ఇది బుక్ చేస్తున్నట్టు. నేనైతే ఇదొచ్చేసిన తర్వాత చాలా భయపడ్డాను. అమ్మో! ఇదేంటి గ్లాస్‌దా? నేనైతే అసలు ఎప్పటికీ ఇది యూజ్ చేయకూడదనుకున్నాను కదా! స్టీల్‌ది కాదా అనైతే అన్నాను. మా వారైతే నువ్వు ఏదో వీడియోస్‌లో కొన్ని అలా జరిగినవని అన్నీ ఎందుకు జరుగుతాయి? తయారు చేసేవాళ్ళు ఏమైనా పిచ్చివాళ్ళా? పేలేతట్టు తయారు చేయటానికి? అందరూ యూజ్ చేయటానికే కదా తయారు చేసేది అనైతే అన్నారనమాట. కానీ నాకు మాత్రం భయం అలానే ఉంది. ఇంతకీ మీరు చెప్పండబ్బా! ఇలాంటివి గ్లాస్‌వి స్టవ్‌లు యూజ్ చేయొచ్చా? చేయకూడదా? చేస్తే నిజంగానే పేలుతున్నాయా? లేదా? వామ్మో! నాకు మాత్రం చాలా భయమేస్తుంది. ఇలాంటి స్టవ్‌లు పేలుతూ ఉన్నాయని చాలానే చూశాను. అందువల్ల చాలా భయమేస్తుందనమాట. మా వారైతే "నువ్వు ఆ వీడియోలో చెప్పిన వాళ్ళ మాటలు నమ్ముతావు గానీ, నా మాటలు నమ్మవా? పేలదని చెప్తే వినవా? ఎందుకు పేలుతాయి? పేలవు. అందరూ యూజ్ చేసే వాళ్ళందరూ ఏమైనా తెలీదా వాళ్ళకి? అంటే తయారు చేసిన వాళ్ళకి తెలీదా? పేలేతట్టు ఎందుకు తయారు చేస్తారని" అన్నారు. కానీ వద్దు నాకు కొంచెం భయంగా ఉంది. కొన్ని రోజులు ఆగిన తర్వాత భయం పోతే అప్పుడు యూజ్ చేద్దాంలే అనైతే చెప్పేసాననమాట. సరే నీ ఇష్టము. నేను చెప్పింది ఎప్పుడు విన్నావులే నువ్వనైతే మా వారన్నారు కోప్పడి. ఇంక లోపల పెట్టేశారనమాట. ఇంతకుముందు ఒకసారి వీడియో తీశాను కానీ కాకపోతే అది అనుకోకుండా డిలీట్ అయిపోయింది. అందుకని ఈరోజు ఎందుకో గుర్తొచ్చింది. అందుకని ఈ స్టవ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. మీరు చెప్పండి నిజంగానే గ్లాస్‌వి ఇలాంటివి స్టవ్‌లు అయితే పేలుతున్నాయా? పేలుతాయా లేదా ఏంటనేది కామెంట్ చేసి చెప్పండబ్బా! మీరు చెప్పేదాన్ని బట్టి నేను ఇది యూజ్ చేయొచ్చా లేదా అని ఫిక్స్ అవుతాననమాట. ఇప్పటికైతే యూజ్ చేయాలనైతే అనుకోవట్లేదు. జస్ట్ మీకు చూపించి మిమ్మల్ని కూడా ఒక మాట అడుగుదాము. తెలుస్తది కదా! 10 మందికి తెలిస్తే వాడొచ్చు లేదా అనేది చెప్తారు కదా! క్లారిటీ ఉంటుంది. అసలు ఇలాంటివి గ్లాసు స్టవ్‌లు ఎందుకు పేలుతున్నాయి ఏంటనేది కూడా మీలో ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండబ్బా! స్టవ్ మాత్రం సూపర్ ఉంది. నీట్‌గా భలే ఉంది. గ్లాస్ ఉంది పైన. నాకైతే పర్లేదు. స్టవ్ అయితే నచ్చింది. బావుందనిపించింది. కానీ గ్లాస్ కదా! భయమేస్తుందనమాట. మాకు తెలిసిన వాళ్ళు చాలామంది గ్లాస్‌వే యూజ్ చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే నాకెందుకో ఆ వీడియోలు చూసినప్పటి నుంచి చాలా టెన్షను, భయంగా ఉంది. యూజ్ చేద్దామా? వద్దా? అని ఒకటే టెన్షన్ అనమాట. ఇప్పటికైతే యూజ్ చేయను. ఇంకా కొన్ని రోజులు ఆగితే కొంచెం టెన్షను, భయము పోతే అప్పుడేమన్నా యూజ్ చేద్దామనైతే అనుకుంటున్నాను. మీరు కూడా చెప్పండబ్బా! మీకు తెలుస్తుంది కదా! ఇట్లాంటివి యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకూడదని. మీలో ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండబ్బా! మీరు చెప్పిన దాన్ని బట్టి కూడా నేను ఇది యూజ్ చేయాలా లేదా అనేదైతే ఆలోచిస్తాను. ఇదిగో ఇక్కడైతే రెండే 2 పొయ్యిలండి. ఇప్పుడు యూజ్ చేసే అంతే ఉంటది ఇది కూడా. ఇంకొంచెం పెద్దది తీసుకున్నా మాకైతే పట్టదనమాట. అక్కడ సరిపోదు. గ్యాస్ స్టవ్ దగ్గర. అందుకే చిన్న సైజే తీసుకున్నాము. రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నాం కదా! అంతే సైజే ఉంటుంది. ఇది కూడా సైజ్ వచ్చేసి. కాకపోతే ఇది గ్లాస్‌దనమాట. స్టీల్‌ది కాదు. అందుకే నాకు భయము. ఇదేంటో. ఓకే అండి. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కదా! ప్లీజ్ అబ్బా! ఈ ఒక్క విషయంలో కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇది యూజ్ చేయొచ్చా లేదా అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. చెప్పాను కదా! మీరు చెప్పే కామెంట్‌ని బట్టి నేను ఇది యూజ్ చేయాలా లేదా అనేదైతే ఆలోచిస్తాను. ఎక్కువ వంటగదిలో ఉండేది మనమే, వంటలు చేస్తూ ఉంటాము. ఎక్కువ స్టవ్ దగ్గరే ఉంటాము. మనము స్టవ్వు ఎప్పుడు కలిసే ఉంటామనమాట వంట పని చేయటానికి. అట్లాంటిది చాలా జాగ్రత్త తీసుకోవాలి కదా! ఎలా పడితే అలాంటిది యూజ్ చేయలేము కదా!
ఈ టెన్షన్ తోటైతే ఇంక అసలు వంట కూడా చేయలేము. అందుకే ఇదైతే నేను అప్పుడే యూజ్ చేయట్లేదు. ఓకేనా. ఇవైతే బాగున్నాయి, అన్నీ స్ట్రాంగ్‌గా ఉందండి ఇవి కూడా. దీనికి పైన ఇంకొకటేదో ఇచ్చారండి. ఇదిగో ఈ బాక్సులో ఉంది. చూద్దాం ఆగండి, ఓపెన్ చేస్తాను. దీన్ని కూడా ఈ బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. దీని లోపల ఇంకొకటి పెద్దదుందనమాట. ఇదిగో ఇది. దీన్నైతే మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇదిగో ఈ విధంగా పెట్టి చూపిస్తాను ఒకసారి. ఎలా పెట్టాలో చూస్తున్నాననమాట. అర్థమవ్వట్లేదు. మొత్తానికి ఒకసారైతే చూసి ఇదిగో ఇదైతే తీసి పెట్టాలా? లేదా దీని మీద పెట్టాలా? అని ఆలోచించి దీని మీద ఇదిగో ఇక్కడైతే కొంచెం హోల్స్ లాగా ఇచ్చాడు కదా! అవైతే ఇలా సెట్ చేసేసాను. మొత్తానికి ఇదిగో ఇలా అయితే సెట్ అయిపోయింది. దీని మీద కొంచెం మనం పెద్దవి ఉంటాయి కదా గిన్నెలు, కొంచెం పెద్ద సైజు గిన్నెలతో వండుకునేటప్పుడు ఇలా దీన్ని పైన పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి బాగుంది కదా! ఇదైతే ఒకటే ఇచ్చారనమాట. కొంచెం పెద్ద సైజు గిన్నెలు పెట్టుకోవడానికి, బిర్యానీ ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు, ఏవైనా సరే కొంచెం పెద్ద సైజు గిన్నెలు పెట్టుకున్నప్పుడు ఇదైతే యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను దానికోసమే ఇచ్చుంటారులే అని. దీన్ని కూడా పక్కనైతే పెట్టేస్తున్నాను. చూడండి ఇవైతే కింద మనకి 4 కాళ్ళు లాగా ఉంటాయి కదా, స్టవ్ కింద ఫిక్స్ చేసుకోవాలన్నమాట వీటిని. స్క్రూ ఉంది, ఆ స్క్రూ తోటి నేను జస్ట్ ఇప్పుడైతే ఊరికి అలా పెట్టేశాను. ఇవైతే 4 ఇచ్చేశారు. ఓకే అండి. మొత్తానికైతే ఈ గ్లాస్ స్టవ్ అయితే యూజ్ చేయొచ్చో లేదా అనేది చెప్పండబ్బా. నాకు ఇంకొకటి ఏంటంటే ఈ కలర్ కూడా ఏంటో బ్లాక్ ఉంది. స్టవ్ బ్లాక్ ఏంటా అని అయితే అనిపించింది. మా వారైతే నువ్వు ఇంక అన్నీ పట్టించుకుంటూ ఉంటావు అని అయితే అన్నారు. కానీ ఏవో మన సెంటిమెంట్స్ మనకుంటూ ఉంటాయి కదా, పట్టించుకోకుండా ఎట్లా ఉంటాం చెప్పండి. ఓకే అండి. ఇంక నేను మళ్ళీ మొత్తం ఎక్కడివక్కడే లోపలైతే పెట్టేస్తున్నాననమాట బాక్సుల్లో. ఎందుకంటే చెప్పాను కదా, ఇప్పుడప్పుడే దీన్నైతే యూజ్ చేయనండి. కొన్ని రోజులు ఉన్నాకే కొంచెం పర్లేదు యూజ్ చేయొచ్చు అన్న క్లారిటీ నాకు వచ్చిన తర్వాత యూజ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. మా వారైతే నీ ఇష్టం, నీకు ఎప్పుడు యూజ్ చేయాలనుకుంటే అప్పుడు యూజ్ చేసుకో, నీ ఇష్టం అని అయితే చెప్పేశారనమాట. నేనైతే ఇంక ఇదే అట్టలో అయితే పెట్టేస్తున్నానండి. ఇందాక ఎలా పెట్టాను ఏంటి, ఎలా తీసాను ఏంటి అనేది ఆలోచించుకుంటూ థర్మాకోల్ ఉన్నాయి కదా, ఇందులో అయితే ఇది సెట్ చేస్తున్నాను అనమాట. పట్టట్లేదు, ఇదేంటబ్బా పట్టట్లేదని మళ్ళీ ఒకసారి తీసేసి వాటిని ఫస్ట్ స్టవ్కి పెట్టేస్తున్నాను. తీయటం ఈజీ అబ్బా ఏదైనా, కానీ మళ్ళా అది ఎలా ఉంది అలా పెట్టడం అంటేనే కొంచెం కష్టం కదా. నాకు ఇప్పుడు ఒకటి గుర్తొచ్చింది. నేను పెళ్ళి కాకముందు మిషన్ ఉందనమాట, స్టిచ్చింగ్ చేసేదాన్ని. మిషనింగ్కి ఆయిలింగ్ అన్నీ నేనే చేసుకునేదాన్ని. ఫస్ట్లో అయితే నాకు మిషన్ ఉప్పతీయటం వచ్చింది కానీ బిగించటం రాలేదు. ఇప్పుడు ఎందుకో అనుకోకుండా గుర్తొచ్చిందనమాట, అందుకే మీకు చెప్పాను. మిషన్ ఉప్పు తీసేసాను ఏ పార్ట్కి ఆ పార్ట్. తర్వాత ఏది ఎక్కడ బిగించాలో నాకు అర్థం కాలేదు. ఏదైనా అంతే, మనం ఉప్పు తీయటము చెడగొట్టడం ఈజీయే, దాన్ని సెట్ చేయటము కరెక్ట్గా బిగించటం కష్టం అనమాట. ఏమంటారు, నిజమే కదా. సర్లేండి, ఇక్కడైతే స్టవ్ అయితే మళ్ళీ లోపల పెట్టేశాను బాక్స్లోనే. ఇంక ఇదైతే పెట్టేసి స్టిక్కర్ అయితే వేసేస్తానండి. మళ్ళీ పైన అయితే భద్రంగా పెట్టేస్తాను. మీరు చెప్పండి అబ్బా, మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నాను, ఏంటి స్వప్న ఇన్నిసార్లు అడుగుతున్నావు అనేది అనుకోకండి. ఇది గ్లాస్ది కదా, ఇది యూస్ చేయొచ్చా లేదా స్టీల్దే బెస్టా ఏంటనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. దీన్ని మళ్ళీ రిటర్న్ పెట్టడానికి కూడా లేదండి బాబు, తీసుకొని 3 నెలలు 4 నెలలు అవుతుంది. అప్పుడే రిటర్న్ పెట్టమంటే మా వారు పెట్టలేదు. ఏం కాదు యూస్ చేయవచ్చు, ఎవరు నీకు చెప్పింది పేల్తీ అని అన్నారనమాట. రిటర్న్ పెట్టలేదు. నాకేమో ఇది యూస్ చేయాలంటే భయం వేస్తుంది, ఏంటో ఏమో. సర్లేండి, ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. దీని గురించి కూడా మీరు ఏమనుకుంటున్నారు ఏంటనేది కామెంట్ చేయటం మర్చిపోకండి. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాము. బై బాయ్.